తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ముందుగా 4 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి మద్దూరు గ్రామాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. మద్దూరు గ్రామంలో ఇప్పటికే దాదాపుగా 1171 ఇళ్లకు టీ ఫైబర్ కనెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం మనం మద్దూరు గ్రామంలోనే ఉన్నాము. చాలా వరకు 1171 గ్రామాలకు కనెక్షన్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ ఇంటర్నెట్ సౌకర్యం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇంటర్నెట్ స్పీడ్లో కావచ్చు, క్వాలిటీలో ఎలా ఉంది అనేటటువంటి విషయాలను తెలుసుకుందాం. అంతేకాకుండా ఇంటర్నెట్తో పాటు టీవీ ఛానల్స్ని కూడా ఆపరేట్ చేసుకునేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో చూద్దాం. ఒకసారి మనం ఒక మద్దూరు గ్రామంలోని ఒక ఇంట్లోకి వెళ్తున్నాం. ఇంట్లో కూడా చూస్తున్నాం కదా, వారంతా కూడా ఏదైతే టీ ఫైబర్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందడం జరిగింది. చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా ఏదైతే మనము పట్టణాల్లో చూస్తుంటాము ఇంటర్నెట్ కనెక్షన్ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఇతరత్రా తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో నెట్ఫ్లిక్స్ కావచ్చు, ప్రైమ్ వీడియో కావచ్చు, జియో స్టార్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి కనెక్షన్ అక్కడ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. చూస్తున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి టియో ఫైబర్కి సంబంధించినటువంటి బాక్స్ కూడా చూస్తున్నాం. ఈ బాక్స్ ఆధారంగానే పూర్తిగా టీవీ కావచ్చు, అదేవిధంగా సీసీ కెమెరాలకు కావచ్చు, పూర్తిగా కంప్యూటర్ ఉంటే కంప్యూటర్కు కూడా ఇంటర్నెట్ని కనెక్షన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసినాక టీవీలో కూడా పూర్తిగా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, యూట్యూబ్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే యూజర్స్ ఉంటారో వారికి నచ్చినది ఓపెన్ చేసుకొని చూడవచ్చు. మనకు యూట్యూబ్ని ఓపెన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా చూడవచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ స్పీడ్ ఏ విధంగా ఉందనేది కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తే కూడా ఇక్కడ వీరిని రివ్యూ అడిగినటువంటి నేపథ్యంలో కూడా చాలా స్పీడ్గానే ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే 20 Mbps స్పీడ్ను ఇస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. క్వాలిటీ కూడా ఇక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. అదేవిధంగా ఎక్కడ కూడా ఇంటర్నెట్లో సమస్యలు రాకుండా ఉండేలా కూడా ఈ 4 గ్రామాలు ఏదైతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 4 గ్రామాలను ఎంపిక చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇక్కడ అంతా కూడా చూస్తున్నాం కదా, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు గతంలో చూసుకున్నట్టయితే కొంతమంది ఇక్కడ జియో కావచ్చు, ఇతరత్ర ఇంటర్నెట్కి సంబంధించినటువంటి వాటిని సెలెక్ట్ చేసుకునేవారు. సో ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఇక్కడ జియో ఫైబర్ అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా జియో ఫైబర్ని తీసుకున్నారు. 1171 ఇళ్లలో ఇప్పటికే పూర్తిగా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇంకొక దాదాపుగా 200 వరకు కూడా ఇంకా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఏది సెర్చ్ చేసినా కూడా వెంబడే ఇక్కడ చాలా క్లియర్గా స్పీడ్గానే ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ కూడా ఇమీడియట్గా వారికి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ ఉన్నారో వారిని సంప్రదించినటువంటి నేపథ్యంలో వారు కూడా వెంబడి రెస్పాన్స్ అవుతున్నట్టుగా కూడా తెలిసింది. క్వాలిటీ కూడా హెచ్డి క్వాలిటీలోనే పూర్తిగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ ఏడాదిలో పూర్తిగా 93 లక్షల ఇళ్లకు డిజిటల్ కనెక్షన్లు ఇవ్వాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. తక్కువ ఖర్చుతో నిరంతరం అపరిమిత హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇచ్చేటటువంటి లక్ష్యంతో తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల పూర్తిగా ప్రజలందరికీ ఇంటర్నెట్తో పాటు టీవీ ఛానల్స్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఎవరైతే కేబుల్ ఆపరేటర్లు కూడా ఉపాధి పొందేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడుగుదాం, ఇంటి వారిని అడుగుదాం, అసలు కనెక్షన్ ఏ విధంగా ఉంది, దీనివల్ల ఇంటర్నెట్ ఎలా యూజ్ అవుతుంది వారి మాటల్లో తెలుసు. అన్న, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ టీ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని? 1.5 month అవుతుంది. ఎట్లా ఉంది కనెక్షన్? చాలా స్పీడ్గా ఉంది, బాగుంది. అన్ని ఛానల్స్ వస్తున్నాయి, తెలుగు ఛానల్స్ అన్నీ వస్తాయి. ఇంటర్నెట్లో నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, హాట్స్టార్ కానీ అన్నీ చూసుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నదా మీకు? ఇక్కడ లేకుండా మేము మొబైల్ హాట్స్పాట్ ద్వారా చూస్తుండే. ఇప్పుడు ఈ నెట్ వచ్చిన దగ్గర మాకు చాలా ఫ్రీగా అయింది, అన్నీ ఫ్రీగా చూసుకోవడానికి ఉంది. కేవలం 300కి నెలకి అనే వరకు చాలా బాగుంది. ఎన్ని రోజులు అవుతుంది మీరు తీసుకొని? అంటే తీసుకునేటప్పుడు కనెక్షన్ తీసుకునేటప్పుడు ఏమైనా డబ్బులు చెల్లించాలి? ఏం చెల్లించలేదు, చాలా ఫ్రీగానే మొత్తం పెట్టారు వాళ్ళు. ఎప్పుడు అడిగినా ఏమైనా రిపేర్ వచ్చినా వచ్చి చేసి వెళ్తారు. అంటే దాదాపు మీరు కనెక్షన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎట్లా ఉంది ఇక్కడ మీకుండే సర్వీస్లో? ఏమైనా డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఆన్ చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ లేట్ కావడం లాంటివి ఏమైనా సమస్యలు వస్తున్నాయా? అలాంటి సమస్యలు ఏం లేవు. ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఒకటే కొంచెం సమస్య ఉంటుంది, తర్వాత మళ్ళీ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే దాదాపుగా మీరు ఇక్కడ ఏమేమి చూస్తున్నారు ఇప్పుడు మీరు ఇంటర్నెట్ వాడుకుంటున్నటువంటి నేపథ్యంలో? టీవీతో పాటు ఇంటర్నెట్ని దేనికి ఎక్కువగా ఉపయోగిస్తారు? ప్రైమ్లో కానీ హాట్స్టార్లో కానీ మూవీస్ చూడడానికి వాడుతున్నాం. అలాగే ఎప్పుడన్నా
మొబైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ వాడుతుంటాం. అంటే చదువుకున్న యువత కావచ్చు, చాలామంది నిరుద్యోగులు కూడా ప్రిపరేషన్కు కూడా ఎక్కువగా ఇంటర్నెట్ని ఉపయోగిస్తున్నటువంటి జనరేషన్ ఇది. ఇప్పుడు యువతకు కావచ్చు, మిగతా వారికి ఈ ఇంటర్నెట్ ఎట్లా ఉపయోగపడుతుంది? అప్పుడప్పుడు మా అక్క వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి అప్పుడు ఇబ్బందిగా ఉంటుండే, ఇప్పుడేమో చాలా ఫ్రీగా ఉంది. ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు హైదరాబాద్లో. ఎప్పుడైనా హాలిడేస్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుండే, ఇప్పుడు వాళ్ళకి చాలా బాగా అయింది. సో అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు అయితే 20 Mbps మాత్రమే ఇస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎవరైతే యూజర్కు కావాల్సినటువంటి అవసరాలను బట్టి స్పీడ్ని కూడా పెంచేటటువంటి అవకాశం ఉందిగా, ఎట్లా చూస్తారు? స్పీడ్ పెంచితే బాగుంటుంది, ఇంకా ఫాస్ట్గా వస్తుంది. ఇప్పటికైతే ఓకే 20 MBps అనే వరకు. ఇంకా ల్యాప్టాప్స్ ఎక్కువ పెరిగేసరికి తక్కువ సరిపోదు కాబట్టి పెంచితే బాగానే ఉంటుంది 40 MBps వరకు. సో ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఇంతకుముందు టీవీ ఛానల్స్లో కేవలం కొన్ని టీవీ ఛానల్స్ మాత్రమే చూసేవారు, ఇప్పుడు ఇంటర్నెట్ సదుపాయం ఉండడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? చాలా రకాల ఛానల్స్ ఇప్పుడు మేము ఫ్రీగానే చూస్తున్నాము. హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ దాంట్లో కూడా మేము ఫ్రీగానే సినిమాలు అనేది చూస్తున్నాము. మాకు థియేటర్కి వెళ్ళే ఇబ్బంది ఏం లేదు. చాలా ఫ్రీగా మేము ఇంట్లో లేడీస్ ఉంటారు, మేము మా తోటి కోడలు, మా కోడలు అందరు ఉంటాము. ఇంట్లోనే ఏది కావాలంటే అది పెట్టుకొని చూస్తుంటాం. అంటే ఇంతకుముందు టీవీ ఛానల్కు ఎంత కట్టేదమ్మా మీరు? అంటే ఇక్కడ సెటప్ బాక్స్ ఏదో పెట్టుకుంటారు కదా, డిష్ టీవీ కావచ్చు, సన్ డైరెక్ట్ కావచ్చు, వేరే ఉంటుంది కదా, దానికి ఎంత రీఛార్జ్ చేసుకునేది? నేను ఈ నెట్ కనెక్షన్ వచ్చినప్పటి నుంచి ఫోన్కి అయితే దాదాపు నేను ఇయర్లీ అన్నట్టు చేసుకుంటుంటే, ఇప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు బయటికి పోవాలనుకున్నప్పుడు మాత్రమే నేను రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంట్లో ఉంటే ఇది ఫ్రీగానే కదా, వైఫై కనెక్షన్ ఫ్రీ కాబట్టి నేనేం చేసుకోవట్లేదు, రీఛార్జ్ చేసుకోవట్లేదు ఫోన్కి అయితే. టీవీకి ఇంతకు మొదలు 300 అట్లా కడుతుంటుంది, ఇప్పుడు కొంచెం తక్కువనే కదండి. ఇప్పుడు ప్రస్తుతానికి 3 నెలల వరకు ఫ్రీ అంటున్నారు. ఆ 3 నెలల తర్వాత నెలకు 300 రూపాయలు అంటున్నారు. సో నెలకు 300 రూపాయలు కట్టడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? లేదండి, చాలా మాకు అన్ని విధాలుగా సినిమాలు, నెట్ కనెక్షను, ఇంకా వైఫై మొత్తం వస్తుంది కాబట్టి చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు అన్ని విధాలా చాలా బాగుందండి. అంటే ఇంతకుముందు మీరు టీవీ చూసేందుకు ఏ నెట్వర్క్, ఏ డిష్ను వాడేదమ్మా? టాటా స్కై వాడేది. టాటా స్కై తీసేసినట్టే కదా, మేము ఇది వచ్చినప్పటి నుంచి తీసేసినాం. ఇది ఫ్రీ ఛానల్స్ అవన్నీ వస్తున్నప్పటి నుంచి అది తీసేసినాం అన్నమాట. అంటే ఇప్పుడు మీకు దాదాపుగా అటు టాటా స్కై రీఛార్జ్ డబ్బులు కావచ్చు, ఇంట్లో ఉండేటటువంటి మహిళలకు మీకు సంబంధించినటువంటి రీఛార్జ్ డబ్బులు అన్నీ కూడా ఆదా అవుతున్నాయి అనుకోవచ్చు. చాలా చాలా ఆదా అవుతున్నాయి మాకు. ఇంకా 3 నెలల తర్వాత కూడా మాకు డబ్బులు కట్టడం పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించదు. చాలా తక్కువ రేటుకే వస్తున్నారు కాబట్టి మంచిగా ఉంది. సో మద్దూరు అనేది కొంత రూరల్ ఏరియా లాంటిదే, గ్రామీణ ప్రాంతమే. ఇక్కడ ఇప్పుడు ఇటువంటి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడం వల్ల చాలామంది ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునేవారు కావచ్చు, ఇంకేదైనా ఇంటర్నెట్ కావాలంటే కూడా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇంటర్నెట్, కేవలం మద్దూరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూరులో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించాలనేటటువంటి లక్ష్యంతో అధికార పార్టీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా గొప్ప నిర్ణయం అండి. ఇప్పుడు సిటీలో కాకుండా పల్లెటూరులో కూడా మన పిల్లలు అనేది భవిష్యత్తు ముందు బాగుంటుంది కాబట్టి ఇట్లాంటిది తీసుకురావడం చాలా గొప్ప నిర్ణయము. వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఈ ఏమంటారు, ఇది కనెక్షన్ తీసుకున్నప్పటి నుంచి అన్ని సిస్టంలో అన్ని ఫ్రీగా ప్రింట్అవుట్ మొత్తము ఫ్రీగా చేసుకుంటున్నాము. పిల్లలు వచ్చినప్పుడు కూడా చాలా ఫ్రీగా ఇద్దరు ల్యాప్టాప్ని పట్టుకొని వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారండి. సెలవులలో వచ్చినప్పుడు ఫ్రీగానే అయిపోతుంది వాళ్ళకు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ని అందించాలనేటటువంటి లక్ష్యంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా ఇంటర్నెట్ కనెక్షన్ అందించడంలో భాగంగా పూర్తిగా 4 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే 4 గ్రామాల్లో ఒకటైనటువంటి మద్దూరు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. కాసేపటి క్రితము ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి చూసాం పరిస్థితి అంతా కూడా. ఇప్పుడు మరో ఇంటి దగ్గర ఉన్నాం. చూస్తున్న విజువల్స్లో కూడా
పూర్తిగా ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వారు, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు కూడా ఇంటర్నెట్ని వాడాలంటే ఒక పక్క టీవీకి సంబంధించినటువంటి డిటిహెచ్ బిల్లు కావచ్చు, అదేవిధంగా మరో పక్క ఇంటర్నెట్ కనెక్షన్కి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా చెల్లించాలంటే వారందరికీ కొంత భారంగా ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటర్నెట్ సదుపాయం తీసుకోవాల్సినటువంటి వారు కేవలం నెలకు 300 రూపాయలు చెల్లిస్తేనే ఇంటర్నెట్ని పొందొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే చూసినాం కదా, ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న వారు పిల్లలంతా కూడా కార్టూన్స్ చూస్తున్నారు. వీరంతా కూడా అక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇంటర్నెట్కి సంబంధించినటువంటి టీ ఫైబర్కి సంబంధించినటువంటి బాక్స్ కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ఫ్రీ ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మద్దూరు మండల కేంద్రంలో పూర్తిగా అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు దాదాపుగా 1171 ఇళ్ళకన్నిటికీ కూడా ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. 3 నెలల పాటు ఫ్రీ ఇంటర్నెట్, ఆ తర్వాత పూర్తిగా ప్రతి ఇంటర్నెట్ కూడా మినిమం 20 MBPS స్పీడ్ నుంచి కూడా ప్రారంభమవుతుంది. వారంతా కూడా 20 MBPS కంటే ఎక్కువ స్పీడ్ కావాలనుకునేవారు ఎక్కువగా డబ్బుల్ని కేటాయించి ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మినిమం అయితే సాధారణ రుసుము 300 రూపాయలకు 20 MBPS ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులంతా కూడా కార్టూన్స్ పెట్టుకొని పూర్తిగా ఇంటర్నెట్ ఏదైతే ఇక్కడ మద్దూరులో అందిస్తున్నటువంటి టీ ఫైబర్కి సంబంధించినటువంటి ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నెట్ నుంచే పూర్తిగా కార్టూన్స్ చూస్తున్నారు. పిల్లలు కార్టూన్స్, పెద్దలు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా వారి అవసరాలకు అనుగుణంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే ఇంటర్నెట్కి సంబంధించి కూడా చూస్తున్నాం, వీరంతా కూడా ఇక్కడ ఉపయోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనతో పాటు మహిళ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఉచిత ఇంటర్నెట్ ఉంది, మీ పిల్లలంతా కూడా ఇప్పుడు టీవీలో కార్టూన్స్ చూస్తున్నారు. గతంలో మొబైల్ ఫోన్లలో మాత్రమే చూసేదిగా, ఇప్పుడు టీవీలలో చూస్తున్నారు. ఇంటర్నెట్ ఎట్లా ఉపయోగపడుతుంది? మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా మేము అదే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. ఎన్ని రోజులు అవుతుందమ్మా తీసుకుని? ఇది తీసుకొని ఇప్పుడు 2 నెలలు అవుతుందేమో. అంటే అంతకు ముందు టీవీ చూడాలంటే ఏం చూసేది? అయినా మేము బ్యాలెన్స్ వేయించే వాళ్ళం కూడా కాదు. ఇక ఎందుకులే అంటానని వేయించే వాళ్ళం కాదు. ఇప్పుడు అయితే కంటిన్యూ పిల్లలు అయితే చూస్తూనే ఉన్నారు. ఇక ఒక్కరోజు గ్యాప్ ఇవ్వకుండా. ఇక ఏమేమి వస్తున్నాయమ్మా ఇప్పుడు ఇంటర్నెట్ తో పాటు? టీవీ ఛానల్స్ ఏమి వస్తున్నాయి? మొత్తము మాకు ఆరాధన ఛానల్స్, ఇక కార్టూన్స్, ఇక ఈటీవీ, జెమినీ, మా టీవీ మొత్తం ఛానల్స్ వస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇంతకు ముందుకు ఇప్పటికి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. మొత్తం యూట్యూబ్ మొత్తం వస్తుంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి 3 నెలల వరకు ఫ్రీ, ఆ తర్వాత ప్రతి నెల 300 రూపాయలు చెల్లించాలని చెప్తున్నారు. చెల్లించగలం. ఎందుకంటే మాకు ఫోన్లలో గిట్ట బ్యాలెన్స్ లేకున్నా కానీ యూజ్ అవుతుంది కదా, అందు గురించి చెల్లించాలనుకుంటున్నాం. ఎంతమంది ఉంటారు మా ఇంట్లో? ఇంట్లో మా ఆయన, 3 పాపలు, మా అమ్మ, నేను. సో ఎట్లా యూజ్ అవుతుంది? మీకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, మీ ఆయన కావచ్చు, ఎట్లా యూజ్ అవుతుంది? ఇంకా పిల్లలు అయితేనే ఎక్కువ చూస్తూ ఉంటారు. మేమేమంటే ఒక సీరియల్ ఒకటి చూస్తుంటాము, ఇక షాప్కి వెళ్తుంటాం. పిల్లలు అయితే ఎనీ టైం చూసుకుంటూనే ఉంటారు. రాకముందు పరిస్థితి ఎట్లా ఉండే? మేము పరిస్థితి అంటే ఇక అది ఒక్కటే కదా అంటానని బ్యాలెన్స్ వేయించే వాళ్ళం కాదు. ఇప్పుడైతే యూట్యూబ్ వస్తుంది, మొత్తం ఫోన్కి యూజ్ అవుతుంది కదా అంటానని బ్యాలెన్స్ వేయించి చూడాలని అనుకుంటున్నాం. ఏమన్నా కనెక్షన్లో ప్రాబ్లం వస్తుందమ్మా అప్పుడప్పుడు? ఫస్ట్ స్టార్టింగ్లో కనెక్షన్లో ప్రాబ్లం వచ్చేది, కానీ ఇప్పుడైతే కంటిన్యూ ఏం ప్రాబ్లం లేకుండానే వస్తుంది. ఏమైనా ప్రాబ్లం వస్తే ఎంబడే ఫోన్ చేయమని ఫోన్ నంబర్ ఇచ్చిండ్రు, వాళ్ళకు చేస్తుండ్రు. అయితే ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు. ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే వాళ్ళు ఇక కొంచెం ప్రాబ్లం అయ్యేది, ఇప్పుడు అయితే ఏం ప్రాబ్లం లేదు. మనతో పాటు ఇక్కడ టెక్నీషియన్ ఉన్నారు. చెప్పండి, అసలు ఇక్కడ ఈ విలేజ్లో ఇప్పటిదాకా ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు? కనెక్షన్లు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? అంటే వర్క్ స్టార్ట్ అయ్యి 4 months నుంచి 4 months అవుతుంది. రూటర్లు అవన్నీ ఇన్స్టాల్ చేసి ఒక 3 months అవుతుంది. ఇప్పటి వరకు అయితే మంచిగా నడుస్తున్నాయి. ఎన్ని కనెక్షన్? 1170 చిల్లర ఇచ్చింది. అంటే ఎన్ని రోజులు అవుతుంది కనెక్షన్లు ఇచ్చి? కూడా కనెక్షన్ నుంచి 3 months అవుతుంది. అంటే రూటర్లు ఇన్స్టాల్ చేసి 3 months వరకు అవుతుంది. ఆ 3 months నుంచి నడిచింది రూటర్ ఇచ్చినప్పుడు ఏమన్నా అమౌంట్ ఏమైనా? లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే దాదాపుగా 3 months అవుతుంది అంటున్నారు. 3 months నుంచి మన కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయా? ఇంటర్నెట్ సదుపాయం ఎట్లా ఉంది? కంప్లైంట్స్ అంటే కొందరికి అంత ఇంటర్నెట్ మీద అవగాహన లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కానప్పుడు మనకు కాంటాక్ట్ అవుతారు. వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కొత్తగా కాబట్టి వాళ్ళకి కొద్దిగా అర్థం కానప్పుడు మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది.
సో అంటే ఇంటర్నెట్తో పాటు ఇంకా ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి దీనికి? ఇంటర్నెట్, టీవీ ఛానల్స్, ఓటీటీ, ఇతర మన యూట్యూబ్ కానీ ఇంటర్నెట్ తోటి నచ్చిన షోస్ కానీ సినిమాలు కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్స్ కానీ దాంట్లోనే మన కంప్యూటర్ ఒక కీబోర్డు మౌస్ ఉంటే మనం మా టీవీని కంప్యూటర్ లాగా కూడా వాడుకోవచ్చు. అంటే ఓటీటీ యాప్స్కి సంబంధించి కూడా ఇక్కడ రిమోట్ పై కనిపిస్తుంది. నెట్ఫ్లిక్స్ కావచ్చు, ప్రైమ్ వీడియో ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉంటుందా, మళ్ళీ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుందా? లేదు, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అవి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తర్వాత ప్యాక్లో ఉండదు, తెలియదు దాని గురించి తెలియదు. ఇప్పుడు ఎట్లా ఉంది ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఇస్తున్నారు? 20 MBPS స్పీడ్ ఇచ్చింది. ఎట్లా అనుకుంటున్నారు? అంటే కస్టమర్ల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? స్పీడ్లో కావచ్చు, ఇదంతా సాటిస్ఫైగా ఉన్నారా? వారి నుంచి ఎటువంటి రియాక్షన్? సాటిస్ఫైడ్ ఉన్నారు, మంచిగానే ఉంది, సాటిస్ఫైడ్ ఉన్నారు. స్పీడ్ బాగానే ఉంది. కొద్దిగా ఎక్కువ సిస్టమ్స్ కానీ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు కొంచెం స్పీడ్ ఎక్కువ అయితే బాగుండాలని వాళ్ళు. ఇంకా ఈ విలేజ్లో ఇంకా ఎన్ని ఇండ్లకు ఇవ్వాల్సి ఉంది కనెక్షన్? ఇంకా ఎన్ని పెండింగ్? ఇంకా పెండింగ్ అంటే ఒక 200 ఉండొచ్చు. ఎప్పటిదాకా పూర్తి కావచ్చు? తెలియదు ఇన్ఫర్మేషన్ అంటే చేస్తారు వాళ్ళు, ఇంకా వర్క్ నడుస్తూ ఉంది కదా దాని గురించి. సో అంటే మొత్తం ఈ రిమోట్తోనే ఆపరేట్ చేస్తుంటారు మీరు? అక్కడ పూర్తిగా ఎటువంటి ఎక్విప్మెంట్ ఇస్తారు అక్కడ ఇంటర్నెట్ వాడుకోవడానికి? ఏమేమి ఇస్తున్నారు అక్కడ? రిమోట్ తోటే ఆపరేట్ చేసుకోవాలి. కాంబో బాక్స్, ఒక బాక్స్ రూటర్ ఉంటుంది, దాని నుంచే టీవీ ఛానల్స్, ఇంటర్నెట్ రెండు వచ్చేస్తాయి. సెటప్ బాక్స్ లేదు, అదే రూటర్ కమ్ సెటప్ బాక్స్ రెండు కలిసి ఉంటాయి. ఓకే, ఈ రిమోట్ ఇస్తారు. అవును. నా పేరు రమేష్ కుమార్ అండి. టీ ఫైబర్ పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పిల్లల్లో ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్నెట్ పెట్టడం వల్ల పిల్లల్లో స్టడీ పరంగా కానీ కొంచెం అవగాహన అనేది పెరుగుతుంది. దాని నుంచి దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. పిల్లలు టీవీకి అట్రాక్ట్ అయిపోతున్నారు, దాన్ని కూడా చూసుకోవాలి. పిల్లలు ఏం పని చేస్తున్నారు, ఏం విధంగా ఉన్నారో. ఇంటర్నెట్ అందులో టీవీకి కలెక్షన్ ఇవ్వడం వల్ల, స్టార్ కలెక్షన్ ఇవ్వడం వల్ల టీవీ యొక్క రీఛార్జ్ అనేది తగ్గిపోయినాయి మొత్తం. దాని నుంచి కూడా లాభం పొందుతున్నాము. కొన్ని టీవీలకు, స్మార్ట్ టీవీలకు, కొన్ని టీవీలకు కలెక్షన్ రావటం లేదు, అంతంత మాత్రానే వస్తుంది. ఎక్కువ నెట్వర్క్ కూడా కొంచెం స్లోగానే ఉంది నెట్వర్క్ కూడా. దాన్ని కూడా కొద్దిగా పెంచాలని చెప్తున్నాము. 3 months ఫ్రీ అని చెప్పారు, తర్వాత 300 అని చెప్పారు. దాని గురించి పూర్తి అవగాహన లేదు, ఎటువంటి క్లారిటీ లేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పడం జరిగింది. దానికి ఇంత మంత్లీ ఇంత అని ఎవరు కరెక్ట్ క్లారిటీగా చెప్పలేదు. మీకు 300 వస్తుంది అని ఒక గెస్ మీద చెప్పేసిండ్రు అంతే. క్లారిటీగా 3 months తర్వాత మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది తెలియదు. దాన్ని పూర్తిగా క్లారిటీ ఇవ్వగలరు. లేదా ప్రతి ఒక్కరి ఇంట్లో నెట్ కనెక్షన్ అనేది అవసరం ఉండే కంపల్సరీ. అది పెట్టడం వల్ల చాలా మందికి ఇంటర్నెట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా కానీ నెట్లో చూసుకోవడం కానీ సౌకర్యంగా ఉంది అన్నట్లు. ఇది నా పేరు సాయిలు, మద్దూరు మండల్, కాజీపూర్ విలేజ్. తెలంగాణ ప్రభుత్వము శ్రీ యనమల రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో టీ ఫైబర్ తెలంగాణ కాకుండా మన మద్దూరు మండలంని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. అయితే ఈ మద్దూరు మండలంలో టీ ఫైబర్ టోటల్గా కలెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విజయవంతంగా జరుగుతుంది. కానీ మా పల్లెలకు, గ్రామాలకు మాత్రము రావడం లేదు. మా గ్రామాలకు టీ ఫైబర్ సేవలు వస్తే మధ్యతరగతి కుటుంబాలు అందరం టీవీలు చూసుకుంటాము, ఇంటర్నెట్ వాడుకుంటాము, అన్ని విధాలుగా మంచిగా ఉంటుందని మా యొక్క అభిప్రాయం. నమస్తే అండి, నా పేరు అర్చన, మాది మద్దూరు గ్రామం. మా టీవీ ఫైబర్ అనేది ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి చేరింది. కాకపోతే దానివల్ల కొంతవరకు స్టక్ అవుతున్నాయి, ఛానల్స్ స్టక్ అవుతున్నాయి, సరిగా రావడం లేదు. ఏ ఛానల్స్ చూసినా కూడా రావడం లేదు, డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. దానివల్ల వేస్ట్ పెట్టించుకున్నామనే ఫీలింగ్ రాకుండా ప్రభుత్వం కరెక్ట్గా దీన్ని అమలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. కట్టాలని పేదవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అవైలబుల్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మాకు పెట్టి 1-2 months అవుతుంది. ఇంతవరకు ఛానల్స్ అయితే కరెక్ట్ రావట్లేదు అసలు. దానివల్ల మీరు యాక్షన్ తీసుకొని వచ్చేలా చూడండి. 3 months ఫ్రీ అన్నారు కాబట్టి కొంచెం అందరికీ ఆశ ఉంటుంది కాబట్టి దాని నుంచి డిస్టర్బ్ కావద్దని కోరుకుంటున్నా ప్రజలకు. నమస్తే అండి, నా పేరు మద్దూరు, నా ఊరు మద్దూరు. నాకు వైఫై కలెక్షన్ అయితే వచ్చేసి మనకు చాలా మంచిగా వస్తుంది. ఫోన్ కనెక్ట్ చేసుకుంటే మంచిగా వస్తుంది, పిల్లలకు కంప్యూటర్కి బాగా వస్తుంది. పిల్లలు వైఫై కలెక్షన్ నుంచి చాలా బెనిఫిట్ ఉంది మనకు. ఒక 2 నెలల నుంచి బాగానే వస్తుంది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మా విలేజ్ వచ్చేసి మద్దూరు మండల్, మద్దూరు డిస్ట్రిక్ట్, నారంపేట. అది 2 నెలల నుంచి వస్తుంది సార్ మా దగ్గర.
దగ్గర దగ్గర 2 నెలల నుంచి వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. ఉన్నందుకు మాకు వచ్చినందుకు మాకు వచ్చి చాలా సంతోషం ఉంది, చాలా మంచిగా ఉంది. పైసలు ఏమి అమౌంట్ ఏం చెప్పలేదు సార్, 3 నెలలు ఫ్రీ అని చెప్పేసిండ్రు. ఇంతవరకు అయితే అమౌంట్ ఎవరు అడగలేదు, మేము ఎవరికి రెస్పాండ్ కాలేదు. ప్రజలు అయితే ఊరు ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు సార్, మంచిగా వచ్చింది, చాలా చాలా హ్యాపీ ఉంది, సంతోషం సార్. మనకు రీఛార్జ్ అనేది ఎక్స్ట్రా రీఛార్జ్ కూడా వస్తుండే, అటువంటిది ఏం లేకుండా చాలా మంచిగా ఉంది సార్. ఇక్కడ లోకల్ షాప్లకు, మొబైల్ షాప్లకు, వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది సార్. మాది మద్దూరు గ్రామము, నారాయణపేట డిస్ట్రిక్ట్. ఇక్కడ టీజీ ఫైబర్ వాళ్ళు 1 మంత్ క్రితం ఇక్కడ పెట్టారు, కానీ మాది సామ్సంగ్ టీవీ వల్ల అది రాలేకపోయింది. మళ్ళీ బాక్స్ తెస్తామన్నారు కానీ ఇంతవరకు తేలేదు. దానివల్ల మేము టీవీ కూడా ఆఫ్ చేసుకున్నాము, ఇంతవరకు రాలేదు. మరి గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందో, మరి ఎప్పుడు చేస్తుందో తెలియదు. తొందరగా రావాలని అనుకుంటున్నాము. వస్తే బాగుంటుంది, అందరికీ ఫ్రీగా అని అంటున్నారు కదా 3 మంత్స్ వరకు. అలా ఉంటే కూడా బాగుంటుంది. కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, అమౌంట్ కట్టడానికి ఇబ్బంది అవుతుంది. వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. అదేవిధంగా ఇంకా ల్యాండ్ ఫోన్ కూడా ఇస్తామన్నారు కానీ ఇంకా ఇంతవరకు రాలేదు. అది కూడా తొందరగా అమలయ్యే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఓకే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.